వేదం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది త్వం వందే సాత్వికం శివం. రాగమైన నాదానికి యోగమే సంగీతం. రాగమైన నాదానికి యోగమే సంగీతం. ఆ యోగానికి సిద్ధించు వైభోగమే మోక్షము. ఆ యోగానికి సిద్ధించు వైభోగమే నాట్యము. శృతి తప్పని స్వరములో సుగమెంచును గానము. గతి తప్పని పదములో పురి విప్పును నాట్యము. గతి తప్పని పదములో పురి విప్పును నాట్యము. రాగమైన నాదానికి యోగమే సంగీతం. వైభోగమే నాట్యము. పాగమప పాగమద మదని సదని తప. పాదముపై పారాడే మూవల సవ్వడులు. ఆదిదేవుడు నటరాజులకు ఆదిదేవుడు నటరాజులకు నాట్యము సమాహార కళయని విన్నా. చతుషష్ఠి కళల యందు, లలిత కళల సంగీత సాహిత్య నృత్య శిల్ప చిత్ర లేఖనముల యందు రాగ తాళ భావ సమ్మిళితమగు నృత్యమే శ్రేష్టమని ఎరిగి ఉన్నాం. ఇప్పుడు మా పుత్రిక యందు నృత్య విభవమును తిలకించి నిజమని నమ్ముచున్నాం. ధన్యుడను మహారాజా. కళాకారుల జన్మ విశిష్టమైనది. కళాపోషకుల జన్మ కీర్తివంతమైనది. మీ కీర్తి మా స్ఫూర్తికి ఇంధనం. ఆశీర్వదించు. యశస్వి భవ. బృహదాచార్య, పదము కవిత్వమేని అది పల్కె విశిష్ట కళాపివాణియై. పదముక గీతమేని అది పాడి సురంజని వాణి వీణయై. పదముక పాదమేని అది భావజతి సరతాళ రాజ్ఞియై. కదిలినటే సుడి గురన కారణ జన్మ ఇవే నమస్కృతుల్. మీ వంటి కళాతో విధులు మా కొలువునందుండుట కానీ మీరు ఒక అవసరమే మా ఇంట ఉండుట విచారకరం. మహారాజా, ఉత్తర బృహత్తర 1 వత్సర కాలములో అప్సరసల తలదన్ను నాట్యమును అభ్యసించగలరు. ఏమైనను పాండవులు ప్రశంసాపాత్రులే. పాండవుల? అవును, పాండవులే.
పాండవులకు మేము రుణపడి ఉన్నాం. ఆ పాండవులు అజ్ఞాతవాస వ్యాసంగులై అదృశ్యులగుట మూలమున కదా మీరు మా కొడుకు. కృతజ్ఞులు ప్రభు. అవ్యాజంబకు మీ ప్రేమామృత ధార పాండవులపై కురిసి ఆ వర్ష ప్రహర్ష తుషారములు మా హృదయముల సైతము ధర్మసాగర మదనము తప్పనపోడు విషము స్పష్టముగా ప్రభవింపగలదు. సగన సత్యార్థముల మేలు సాగునప్పుడు సుఖము సుధరీతి దక్కుట సోనృతము. ఆ ఆ ఆ లెస్సబలికి మనమిక ఆంతరంగిక మందిరం నాకు వీలు కావటం సింగమును పోలు ఈ కాయపును 4 గోడల మధ్య వంటలకు కగ్గనీయడం తప్ప ప్రియమారా పిడికిలి బిగించి శత్రువులను గుద్దు అవకాశమే కరువైపోయింది. ఆ బలమంతా నిష్ప్రయోజనమైపోయింది. అర్జున, విధికి కట్టుబడవలను కదా. మీ బల విన్యాసము కంకాల నడుమ రుధిరధార కసితీర కరువుతీర వికట సాహసమునర్చి దోసటి ఉన్న దుస్తసేనని వీక్షించచ్చు రుధిరధారను నా పురులను గడుపు సమయంలో నాకు మాత్రము ఆశ లేదా. ఇప్పుడు సమయం ఇదియా? శైలేంద్రి, శైలేంద్రి, పరపురుషుతో కాలక్షేమం చేయుట భారత స్త్రీ లక్షణమా? వీరు పరపురుషులే కావచ్చు, కానీ స్త్రీలు ముచ్చటపడి కాలక్షేపం చేయదగిన వారు. వలలా వంటశాల వదిలి ఈ నత్తనశాల యందు నీకేమి పని? మహారాణి, అటు ఆడ ఇటు మగా కాకయుండ ఈ బృహతల సామాన్యుడు అనుకుంటున్నా. పాకశాస్త్రమునందు కూడా ప్రావీణ్యుడి. మన రాజ్యమున బాహాటముగా యుద్ధక్షేళన చేసిన ఆ జీమూత మల్లుని వధించుటకు మన మల్లులకు ఏ ఆహారము పౌష్టికరమాయని అడుగుటకు ఇతని వద్దకు రాక తప్పలేదు. ఇంకా అడగనే లేదు, ఇంతలో తమరే విచ్చేసింది. ఏమి జీమూత మల్లుడను యూదుడా? అవును మహారాణి. యుద్ధక్షేళన చేశానా? అవును మహారాణి. అతడు దండి మగల్డు హండలము దండిగా నేర్చిన మెట్టుగల్డు ఉత్తరుడు ఛందశాసను దండధను గెల్వగదాలు నట్టి వీరుడట పోలికై పిలిచెల్ ధైర్యములుండిన గుండెలుండిన పండుగగాద వీరులకు భండన వల్ల మహాయశస్విని. ఏమి అతడు అంత రణకోవిదుడైనా అతని జయించగలవారు మన రాజ్యమునందుండిరా? ఈ సమయమునకు మా తమ్ముడు కీచకుడు కూడా జైత్రయాత్రలందున్నాడే. ఇది సంపూర్ణముగా మధ్య దేశ గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన విషయము. మధ్యదేశ గౌరవ ప్రతిష్టలు మంటగలుచు సమయం ఆసన్నమైనచో మేమందరము చేతులకు గాజులు తొలగించుకుని కూర్చుందుమా? గరిట పట్టుట కత్తి పట్టుట ఒకటి కాదు మహారాణి. అవసరమైనచో నా గరిటికి పదులు బట్టి కథన రంగమ్మన కొదమ సిక్కమ్మ పదికి ఉరకగల శత్రు పరిక్షేళన ఎందు కాకలు తీరిన కన్నడములు ఇవి. మీరు అనుమతిస్తే
ఆ జీవితంలోని పరిసమాప్తిగా వలల ఇది సంపూర్ణముగా మత్స్య దేశ గౌరవ ప్రతిష్టకు సంబంధించిన విషయము. ఆ జీమూతమల్లుని మధురం, సుమధురం, మృదు మధురం, కోమలం, సుమకోమలం, కమలకోమలం. అప్సరస కన్య ఇందేని అడిగినదా, కిన్నెర కన్య వీణయ మీటినదా, గంధర్వగాన కళాసాగరము చెలియలి కట్టలు తెగి ఈ చెత్తనే విశ్రమించినదా, ఎక్కడ శ్రేవయ మోహన స్వరమే పంచి ఏమైనది? ప్రభువులో చిత్తగించగలను. నేను ఎంత పురమున మాలికలు అల్లటకు పరిచర్యలు చేయుటకు నూతనముగా దాసికావృత్తిని స్వీకరించిన శ్రీరంగని. నా పేరు మారడి అంట. నీ వంటి సౌందర్య రాసి దాసిగా పరిచర్యలు చేయుట అంత శోభస్కరము కాలేదు. ప్రభువులు క్షమించగలను. మరచిన పూల పుట్ట కొరకు మరలా వచ్చిన దాన్ని తమరు వైదొలగిన చతుర్దశ భువన ప్రాశస్త శృంగార సంశోభిత దీపికల నిన్నింటిలో మెరుగు చేసి మేన పూసి సురయక్ష గంధర్వ కిన్నెరాంగనల మనోజ్జ వైభవముచే కోట పోసిన దివ్య మోహన శరదిందు చంద్రికం ఇట్లా మలిన వస్త్రములు ధరించి మాలికలల్లు మాలినని చెప్పుకుంటాయా? భగవానుడు సంగిన స్థితి అది. విధి లేక మనం ఎదురాడ అసంభవం కదా. విధి లేక ఆ విధాతకు బుద్ధి లేదు. నీ జగన్మోహన సౌందర్యం కొలువరేకుల మీద గండు తుమ్మెదవాలి, నీ కన్నులచు మాననరుగునియే మరులను సంధించి విరిగిన మన్మద ధనువు నీ భృకుటి తానను చుపలికే
చైత్ర శోభనమున చిలిపిగ విరిసిన నవ్య సంపంగ నీ నాసికయనే అరుణ మందారము అపరంచితో పుల్కి నీ పెదవితానని నిగిలి చూచే మెరుపు తీవియ సైరంధ్రిమేనుననియే హంసలన్నియుని సహవాసులనియే చిలుక కోయిలల్ కలిసి నీ పలుకులనియే ఇట్టి నిన్ను దాసిగా చేయనేల బ్రహ్మ నీ అపురూప లావణ్యాతిశయములు తిలకించి అందుబంది అయిన నీ సౌందర్యములకు పులకించి హృదయము గమకించి సత్యమును వచించుచున్నాను. నేటి నిండి నీవు దాసివి కావు. ఈ ఆడపడుచుపై మీకున్న అభిమానమునకు కృతజ్ఞతలు. పడతి గౌరవంబు మడసిన రాజ్యంబు పరమ పుణ్యస్థలిగా పరలునైనా మత్స్యదేశము అట్టి మహనీయ స్థలమని ఎరుక చేసి తిరనా మీరు నాకు వేడైనది దారి నిడుతువా అన్నా అన్నా అన్నానురాలువా పాత రక్షలు వేసి కొట్టినావు. సైరంధ్రి, నీవు పాట ఎందే కాదు మాటల ఎందు నువ్వు మహాజానవే. పరమవీర చక్రము ధరించి పొడవునంతయు జైత్రయాత్రగా విచ్చిన వీరాగ్రేసురుడు. ఏ మండల మందును నీ వంటి జానను చూసి ఉండలేదు. బ్రాహ్మణ కన్యలు బలాత్కరించినాడు, క్షత్రియ కన్యలను చెరపట్టినాడు, వైశ్య వెలదులతో వరుస కలిపినాడు, కొనకు పంచమ కన్యను పరిగ్రహించాడు. చాతుర్వర్ణములలో ఎచ్చటను నీ వంటి చతురను చూచియే ఉండలేదు. వీరేంద్రి, నిన్ను కోడని నోడు నాలో వీరుడే లేడు. తమ్ముడు తమ్ముడు ఏమిటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అవును సోదరి, నా మనోవీధిలో విహరించుచున్నా నవ మోహనాంగితో ముచ్చటించుచున్నా. ఎవరా సుందరాంగి? ఆ సుందరాంగి నీ అంతఃపుర దాసి. దాసియా? అది దాసి కాదు సోదరి, నా మనస్సును జ్యోతిన జగదేక జబ్బని మాలిని. సోదర, ఒక్క మాట. శాపము నేను మరుని తాపము తాకక నేల నిగ్గెనో తాపసియో తిలోత్తమయో తథ్యమిదేనని పల్కజాలరా ఆమె సుశీల మానవతి అట్టిలతాంగిని కోరగయ్యా నీ పాపభూగమాని చెడు భావము దృంచి చరించు సోదరా. సోదరి, ఇందు నా తప్పేమీ లేదు. నా మనసు ఆ మాలిని ఆధీనమైపోయింది. ఆ మనసు ఆ పూబోని నోటి మాటకై కోటి వీణాతంత్రుల నాదస్వరూపునే తారాడు. అందమిదాని శత్రువు
అనంత రసార్ధ శ్రావ్యమై దందము దివ్యలోకముల తేల్చెడు కంఠమె ముప్పు ఆనంద ప్రసంత మాధురి నవ్య మరంద తుషార సిక్తమై ముందునే వేడి పోల్కి సరసోజ్వల తేజుడనై జగమున ఆమె గంధర్వ కన్య ప్రారంభంలో కట్టుబడి పతుల 5 భార్య అయిన పరమ పతివ్రత. ఆమె భర్తలు మహాపాశాలు. అయినా మాలిని మానస చోరుడు కావలసినది. అక్క నీదే భారం. అక్క ఏమి చేయదువు ఏతులైన మాలిని నా మాలిని కావలసినదే. కోయిల భాష నేర్చినా లేక ఏ కోమలాంగియో కోయిలను ఎదుగుమించు కోమల సరును కంఠమున దాచుకుంది. ఆహా, చైత్రకన్యకు వసంత సంగమము హృదంగము, అందెల సవడి నా వీణులకు అంది అందుకున్నది. చిలుకలు కోయిలల్ కలసి చైత్రమను చేరి నేతలై పలికిన ప్రేమ పాఠములు పారెడు నీట ప్రతిధ్వనించగన్ కలికి పదాంబుజంబులకు కట్టిన మూవలు పట్లు తోచని మెలుకువనందు స్వప్నమిది మెలుకువనందు స్వప్నమిది మేలు వసంతుని విందు ఆహా పౌరుషకంఠం సామవేద సాగర మదనమున చిమ్మిన మద తుషార అమరుడొగడేని భూమికి దిగిన మరుడు మదచడి మధ్యసీమకొచ్చాడు. మహతి తీవకు ధరణిపై మనసు పడేనా గాంధర్వమును నేర్ప భవుడు దిగేనా ప్రియుడు వాసంతికను చేర పిలిచెనేమో
ధనములన్నీయు లలిత శరదిందు చంద్రికల్ పోసి ముగ్ధమోహన కవలికల్ ముద్ద చేసి క్షితికి పంపిన విధాత ఎంత చిలిపివాడు చిన్నదాన ఎవరి వసంతుని కొరకు నిరీక్షించుచున్న వనకన్యవా దివి నుండి దిగి దారి మరిచిన తేడకన్యవ అమర చుంబనమున అవనిక తొనికిన మధుసారికవా ఓ మల్లిక, ఏలిన వారితో మాట్లాడుట పాడి కాదని పారివారికి చెప్పవే. ఎదురుగానున్న వారు ఏలిన వారైనా ఎదురుగానున్న వారు ఏలిని వారిని చెప్పవే. ఏమి బాంధవ్యము? ఆ బాంధవ్యము మత్స్య విభుడు మామ మత్స్యనేత్రియ భామ మనసు పడిన వరుస మాదిలే మా చెలిమి కలుప మనవే శశికల్ప పోల్కిన ఏ పరీక్షకైనా నెగుడువాడా ఏ పరీక్షకైనా నెగడువాడా నీ స్వప్న సుందరుడును అభిమన్యుడును సఖీ ఓ ప్రియా నా సఖా, ఓ చెలి నా సఖీ ఓ ప్రియా నా సఖా, నా హృదయ సామ్రాజ్య రాణి వినీవై నన్ను మరిపింపగరావా దేవి నా హృదయ సామ్రాజ్య రాజువు నీవి, నన్ను మురిపింపగరావా స్వామి. ఓ చెలి నా సఖీ ఓ ప్రియా నా సఖా,
సభయే నమః. జీమూత మల్లుని జయించిన వలల విజయము బహుదా ప్రశంసనీయం. మా ఇష్ట విదూషకులైన కంకుబట్ల వారు, అద్వితీయ నాట్య కళావతంసులు బృహన్నుల వారు మొదలుగా గల పాండితీ స్వరూపులు ఈ ఆస్థాన మందు ఉండడం మత్స్యదేశము చేసుకున్న పుణ్యముగా మేము భావించుకున్నాం. ఆర్యుల అభిమానములకు అనవరతము కృతజ్ఞులం. నెలవులు పోయి కర్మలకు బానిసలమైన మాకు ఉచిత పీఠములు నొసగి శోభిల్ల చేసిన మీ ఆదరము హర్షణీయం. హర్షణీయమునకు అతీతము. మహారాజా, కళ చిరంజీవి, కళాకారుడు ధన్యజీవి. కళా పోషకుల యశస్సును కళా కాంతివంతమునర్చు కళాకోవిదుల హృదయము మహనీయమైనది. అతి మహనీయ హృదయుడైన మీకు అవనత శిరస్కుడనై అంజలి ఘటించుచున్నాను. బంగారు పలుకు, దేహ దారుఢ్యము, యుద్ధ నైపుణ్యములు వంటశాలలకే పరిమితమైపోయి కృంగిపోవు మాకు తగు అవకాశములు కల్పించి సభల సముచిత స్థానము కల్పించిన మీ హృదయ వైశాల్యమునకు మా అభివాదం. మీ అభిమానములకు ధన్యవాదాలు. ఏమిటి వేగురపాటు? సుగతులు సభా మధ్యమునకు రానలరు సుమ. రాత పరమేశ్వరి, శ్రీరాత భూపాండి, పద ఫలములకు ఈ శైరంధ్రి సుమాంజలి. ధర్మతేజం పొంగులు మార్చిన దేశం ఇది. సత్యశీల పరిణాఘాతముగా వెలసలున్న రాజ్యం ఇది. న్యాయ దేవత రేఖెట్టి నలుమక్కలా ప్రసరించి ఉన్న భూమి ఇది. ఇటువంటి ఆదర్శ సామ్రాజ్యమున శీలమే ప్రాణమును తలపై కూడా కాంతకు రక్షణ కరువైనది ప్రభు, రక్షణ కరువైనది. నీ అభ్యర్థన మాకు అర్థమవటలేదు. మా దేశమున స్త్రీ జాతికి శీల రక్షణ లేదనియా? ఎవరా ప్రలోభుడు? ప్రలోభుడు పరుడైన నాడు వారిని దండించడకు ఈ సభ అవసరం లేదు ప్రభు. ఆ ప్రలోభుడు పరస్త్రీ పారవస్య మదోన్మత్తుడు, బావుమతి కీచకుడు. ధర్మవేత్త అధర్మమును ప్రతిఘటించు వారులను ఆటంకపరచుకున్నారు. శాంతించు వరల ధర్మస్వరూపులైన విరాట్ భూపాలు ధర్మపీఠమును అలంకరించి ఉన్నారు. అధిపతి ఆజ్ఞ లేక అధర్మమును అడ్డగించుడు కూడా అధర్మమే. శాంతించు. శాంతి చిరకాలం నుండి శాంతించడం ఒక్కటే కదా మనకు తెలిసినట్టు. వలలా మగువకు జరిగిన అన్యాయము మేము విచారిద్దాం. ఆసీనుడై అవలోకించము. అమ్మా, ఈ దేశం ధర్మ కోసమని ప్రతీతి వాస్తవమే. అయినా అవమానం తలెత్తినప్పుడు ఇటుల నలుగురు ఎదుట పడుట నగుబాటు కదా. అది సభా మర్యాద కాదు కదా. నీవు ఈ సభా స్థల్లి వీడి వెళ్ళట మంచిది. నీకు జరిగిన అక్రమమును ప్రతిఘటించుటకు మేము ప్రయత్నించదాం. విచక్షణ రచించిన కాడు మోహాంధుడై వెంటబడి వచ్చుచుండా ఈ ప్రతిఘటన ప్రయత్న వరకు నాగబంధుర, ఇది ధర్మమా? ఈ విరాట పేరులగమా నన్ను శాసించున్నది. ఈ సభాస్థలిని ఆతస్థలం. మహాబలుడే మరుదంతుని మారు రూపుడైన ఈ కీచకుడు ఈ మధ్య దేశమున మకుటము లేని మహారాజు. ఎవరు ఇక్కడ నన్ను శాసించున్నది? ఏమైనను ఇది సభ? మీ ప్రవర్తన శోచనీయం. మీకు ఇది తగదు.
పశుత్వము ప్రతిబింబింపజేయు కామోత్సవతను ప్రదర్శించుట మీ వంటి రాజరక్షకునకు పాడి కాదు. చాలు. ఈ పాటి ధర్మాధర్మములు మేమెరుగనివి కావు. సామ్రాజ్యమున సామాన్యునికి వర్తించు నీచ సూత్రములు మా వంటి అసామాన్యులకు వర్తించవు. అయినను మీ వంటి వృత్తి ఉద్యోగులచే నీతులు చెప్పించుకుని అగత్యము మాకు లేదు. పెద్దలను గౌరవించడం మంచిది. పరమ దుర్మార్గము మీ వంటి విశిష్ట పౌరులకు న్యాయం కాదు. న్యాయము కాదు. న్యాయము ధర్మము ఆచరింపకూడదని కాదు, కానీ అది వగలాడి విషయమున వీలు కావడం. దీని జగన్మోహన సౌందర్యము నా చిత్తమును నిలిచిన చోట నిలువనిచ్చుటలేదు. ఈ శరదిందు చంద్రిక పరువ పోయోనిది ఏదని జన్మ ఉండి ప్రయోజనమే. పరిశ్రమలను మరిచి ఈ సఖి వెంట ఈ సభాస్థల్ని సమీపించుట సంభవించింది. కీచక, నీవు వివేకమును కోల్పోవచ్చున్నావు. మహారాజా, మీరు నా వివేకమును గణింపనవసరం లేదు. 5 భర్తలకు ఆలి అయిన ఈ నంగనాచి తాను పతివ్రతనని ప్రకటించుకుంటకు పొదుగులు ఎదుటకు పొరుగులు గట్టి నా పరువు తీయ సభ కట్టినది. దీనిని అనుభవింపక మానను. వంటశాలకు సమయమైన. అవును, వంట చేయుటకు వండినది తిని కన్నల పెంచుటకే కదా నేనున్నది. నిస్సహాయైన ఒక అమలను కాపాడలేని ఈ జన్మ ఉండిననేవి ఊడిననేవి. వంట ఇంటి వీరుడా, ఏదో ఒక మొల్లుని మొట్టు పెట్టించమని నీ పౌరుషమునకు కూడా మేషము మొలిచినదే. అతని ఉద్దేశం అది కాదు లేవయ్యా. ఉన్న 5 భర్తలు ఊరకున్న మధ్య మనకెందుకా అని. కాంతులు సమర్థులైనంత మాత్రమున కాలము అననుకూలమైనప్పుడు వారు మాత్రము ఏమి చేయగలరు? వెళ్ళి వంటకు ఉపక్రమించు. ఆ వృక్షము వంట చెరుకుకు బాగా ఉపయోగించవలెను. శాంతించు. ఆ వృక్షము ఇంకా కొంతకాలము జీవించవలను. కీచక, దేశాధిపతిగా శాసించుచున్నాను. నీవు ఈ సభాస్థల్ని వీడి మమ్ము గౌరవించు. పొమ్ము. శాసనమా? అధిష్ఠించని సింహాసనమని కావలమా? అమేయ పౌరుష ప్రతిభా విభవాసిక్తుడను, సకల విద్యా ప్రోక్షితుడను, ఉచితానుచితములెరిగిన జ్ఞానిని అయినను ఈ ముద్దేడు విడుచుట కల్లా వాచ మృగతృష్టయైన నా వలపదేలే పనతినొకదాసిని కూడని బ్రతుకిదేలే దివుజులేకమయ్యదురొద్ది భూమికి దిగిన కులుకులాడి సైరంధ్రిని కూడువాడ. మోహించితనో కామించితనో దాని సౌందర్యమునకు వసుడైంది. దాసి, ఈ జగన్మోహనాకాలము నీకేలా వసగినాడే ఆ బ్రహ్మ. బ్రహ్మో, శుద్ధార్థమునకు పోయి సుఖింతము. ఆయన కీచక, క్షమకు అనర్హమైన నేరము నేను అయినను క్షమించినాను. పెద్దలైన నా మాటను పాటించి నా మర్యాదను కాపాడు. నీకు నమస్కారం చేయదు. మౌని, మహారాజు మాట మన్నించి నిష్క్రమించుచున్నాడు. నీకు ఏర్పడిన ఈ రక్షణ వలయము అతి తాత్కాలికం. నిన్ను విడిచిపుచ్చుట కల్లా ఏమిటి దారుణం! ఇంతరు ధర్మస్మూర్తులు, ధర్మకర్త విశారదులు, ధర్మ సంపదలున్న ఈ సభలో ఆ ధర్మము సడిలేనిదైనదేను. ఒక్క సుశీల శీలం, ఒక అధర్మ పిశాచము పొంగులకు కట్టి వేలము వేయించుండగా పిశాచక పట్టేను ఆపలేదా? భావ్య,
మోగపోయింది వేలనయ్యా. దౌర్జన్య వేళ విషకీలక జ్వాలన అంతమైన దిగంతంలో వ్యాపించుచుండా ఇంకా ఆలోచించుచుండావా? మనసు పరాధీనమైనప్పుడు సుగుద మంది నిమగ్నమైనప్పుడు ధర్మం ఎట్లా గుర్తుండను? బాల మహాశయ బాండమ్మలను కథల కుతూహలంబు గరిటలను దాటి బయటపడజాలకున్నదా? ప్రసన్నమైన భరతిని రక్షింపజాలని నీ సూరత వెందులకు నాటి కళాశాల బ్రాహ్మణ మౌనమేనా? అవునులే, మేను సమాన ధీరులు పరాక్రమ సూరులు తలవాల్సి నేల దూచుచుండా పేరు తెరవు తెచ్చుకున్నా ఆడివాడం చేయగలం. అయ్యో అయ్యో అయ్యో, తీరు మాత్రం నన్ను రక్షింపలేదు, నన్ను రక్షింపలేదు. ఒక్క కులీనాశ్రులు యుర్వేచారి ఇదేమి అటంచునలు దిక్కుల చూచి మగధీరులు సూరులు వేదవేసులు ఒక్కరు నోరు విప్పి అయోగ్యుని మోకుని మందలింపనే ఎక్కడి న్యాయమయ్య ఇదే, ఎక్కడి న్యాయమయ్య ఇది? ఏర్పడదే పరే రాజచంద్రమా సదస్సులను ఎందుకు అవమానపరచడం? కాలయముని గెల్చు ఘనులైన పతులుండి ఏమి గిది అటంచు ఏర్వనేలా సఖియా ఆర్తి తీర్చు సమయము కాదేమో జ్ఞానమెరిగి నోరు జారుము అబలా దేశ రక్షణకు రక్షగా నియమింపబడి యోధుడే దుర్యోధుడైనా ఏమి చేయగలం? నీ శీల సంరక్షణకు మా దేశం కొరగాలి. మా దేశం నుండి వెళ్ళి మమ్ము శాంతిగా బ్రతుకుని మధుమాసం సుమకోసం మధురి మధులికే సుమకోసం మధుమాసం ధరహాసం మధురి మధులికే సుమకోసం సామవేదమును సొంతము నేర్చి
స్వరమెత్తిన కోయిల గానం సామవేదమును సొంతము నేర్చి స్వరమెత్తిన కోయిల గానం మధుమాసం ధరహాసం మధురి మధురికే సుమధురసం నింగికి నేలకు వంగిన వంతెన రంగులీనెడు హరిచాపం నింగికి నేలకు వంగిన వంతెన రంగులీనెడు హరిచాపం మాసం ధరహాసం మధురి మధురికే సుమధురసం పరిహాసమా విరాట భూపాలే ప్రతిష్టా గౌరవములు కాపాడి నిమిత్తము ఆగి ఉన్నాడును లేకున్నా కళ్యాణాభిలాషి ఎందు నాది మేనమామ పోలిక పొలచి వచ్చిన రుక్మిణి వలకు కొరకు పగరనెదిరించి భామను పట్టినట్టి చిలిపి కృష్ణయ్య పోలిక కలిగ నాకు అటుల కొని పోపునే నిన్ను అంబుజాక్షి అంతటి ప్రతిఘటన ఈ ఉత్తరాభిమానులకు అనవసరం. అర్జునసుతునికే మా కుమార్తెనిత్తునని మా తండ్రి గారు ఆ పౌండుల కొరకు నిరీక్షిస్తున్నారు. బావా ఎవరో వచ్చుచున్నారు. సరే నేను వెళ్ళిదానా? సరే బావా. వదిలే వదిలే
లేదు నీళ్ళు. ఆ కీచకుని ఎట్లు గుట్టుగా మట్టు పెట్టవలనని యోచించుచున్నాను. అగ్రజ, ధర్మ శౌశీల్య స్వరూపమును కనలేని వెలివాడనై ధర్మమును నిందించుటలేదు. కానీ ధర్మ ప్రతిష్ఠ చే మంత్రించబడి ఆలి గుండెలపై పడి వ్రాలి ఆక్రోశించుచున్నారు. ఫలవాంచి ఉండగా తప్పలేదు. సహనములకు ఇంతటి పరీక్ష సమంజసము కాదు. ఒకడు హిడింపు ప్రాణహాని, ఒకడు ఈశుని సాటిలేటి, వేరొక్కళ్ళు విచిత్ర ద్వంద్వ సమరోజ్వల పాటవమున దిట్ట, ఇంకొకడు రణాంతకుడు పరమోన్నత శౌర్య వరాఢ్యుడీవు. ఆ సఖియను దూరుగా ముకుని సంపగమైతివి, ఏమి ధర్మమో. ఆగ్రహావేశములు నాకు మాత్రము లేవు, కానీ కాలము వివేక కర్తవ్యములను కట్టె పడవచ్చిన. ఒకప్పుడు చూడమన ఓడిన జాత కులమని నాడు కూడా ఇంచుక సహనము కూడబెట్టుకు ఉండగా తప్పలేదు. తులసిని చుట్టు పట్టుకుని సభలో ఈడ్చిన నాడు కూడా ఓర్పు వహించక తప్పి ఉండలేదు. మరి ఈనాడు ఎందుల కదా ఈ సహనము? ఈనాటికి కూడా ఆనాటి పరిస్థితియే కదా. వ్యక్తులు మారినను తత్వములు ఒకటియే కదా. అర్జున, నీవు కూడా ఎవరు ఎంతటి వారైనను అన్నగారు అంతటి వారము కాలేము కదా. ఈ పరిస్థితిలో ఆవేశము ముఖ్యము కాదు, ఆలోచన. అది కూడా అన్నగారి మాటను అనుసరించి. హరి విషమును మృంగునాడన్న మాట, అగ్నితాల్చగజూచునాడన్న మాట, అతి వలువలు విడుచున్నాడు అన్నమాట, గతము అయినది ఇప్పుడేలా కాకపోవు, గతము అయినది ఇప్పుడేలా కాకపోవు. అన్న మార్గం నడిచి నడిచి అలసిపోయినాడు. దాయాదు శత్రువులై దయారహితులై తెరిచినాడు. అన్న మార్గంలో నిలబడి మోగపోయినాడు. అనంత సుఖభోగ జాతకులు అగ్ని ద్రోసి అడుగులు ఇడుగులు సంచరించినాడు కూడా. అన్న మార్గంనే అనుసరించినాడు. ఒక దుష్టుడు కాముకుడై అధిగమించిన అహమతో అట్టహాసము ప్రదర్శించుచుండా నేను కూడా అన్న మార్గమే శరణ్యమా. మనము అజ్ఞాతవాసులం. స్వామి, ఎందులకి అజ్ఞాతవాసము, ఎందులకి దాయాదుల దేశం ప్రకటించుడు సంగ్రామము. సకలం మరకటేల గరదు సంధ్యవేళ, ఒకరొకరని విడువక ఒకరే నీయు మిగుల పడక వధింపుడిక. ఏమిటి ఆవేశం? ఆక్రోశం, నిండు సభన చండితన పరాక్రమద్వారలై పారుబ్రాగిన పాండవుల ప్రతినలు చెల్లించిన ఇంకెప్పుడు ఇది బరువు వెక్కిరించి 13 వత్సరములు కదిపివేసినది. అజ్ఞాతవాస అనంతరం ఆ కౌరవాగ్రజుడు సంధికే ఒడంబడినాడు. ఈ గతులను ఏమి చేసుకుంటారు? ఎవరు 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 ఈ పాంచాలి కుళ్ళు ముడి వేయగలరు? ఏమి ఆ సుయోధనుడు ఒకవేళ అర్ధరాజ్యము ఇచ్చుటకు అంగీకరించినను, ఆ తరువాత అయినను నీ కురులు ముడివేయు సమయము రాదా? అప్పుడు నేనే నీ కురులు ముడివేయించుదును. దుష్ట సంహారము కీచకుడితోనే ప్రారంభము కావాలి. దుర్మార్గము కథను కీచకుని కామకత్వమే దుస్సహము. అట్లనే దేవి, అట్లనే. అన్నిటికీ ఆర్తత్రాణ పరాయణ వాడు రాడా పరిష్కరింపడా. రా కృష్ణ ముకుంద మాధవ
ప్రభో రావేరా నీ భక్తుల కామా కాల విషాద్విదగ్ధ విరులై చైతన్యరాహితులై నోరార స్తుతించినారు వరద నొప్పిల్చకుమయ్య విభో ఏ కరుణిల్తువో మురగర ఏ తెంచవే కేశవా నీ దయ వలన ఎల్లరూ కుశలమే బావ. అన్నా నేను ఎరుగుతున్నాను. పొంగనంత వరకు పాలు నేలపడదు, పెరగనంత వరకు దుర్మార్గము విరుగుట జరగదు. బావా అదెట్లు సంభవము? అధికారి వాడు కాకపోయినను అధికారులను శాసించు కీలకమైన స్థానము వాడు లేని నాడు వెరటుడు లేడు. వాడిని ఎట్లు మధ్యంపగలము? వారిని ఎట్లు మడయించదమా? గుర్తు గుర్తుగా గొక్క గుక్కడు నెత్తురు నేలగ్రక్కి వాడు నీల్గినంత కందరముల చీల్చి ఉండగా పొసగిల్చి ఆడుకోదును బంతులాట నేను. వంటల ప్రియుడు వంటశాలకు అధికారి అయినాడు. క్రొవ్విన దర్పము ఏ కొండను పిండి చేయదనంటున్నది. బావా భీమసేన తీరునులే, నీ అరచేతి తీట తీరునులే. ధన్యోస్తు బావా, ధన్యోస్తు. అన్నా తెలివయ్యేదో తెలుపవా? బహుప్రజ్ఞ సునిశ్చిత దృష్టి వాణిది. భీముని బలము పసిగట్టగలడు. అందుకే పగర విశుద్ధ స్థానము భాసులు రాత్రము నాట్యశాల ఈ పురము నిశ్శబ్దమైన తరి పొందును పొందగ రమ్మటంచు ఆ దురితకు తెల్పు యజ్ఞసుత దుర్విధిపై బడి దుర్విధిపై బడి కీచకుండు పురహరశాలలో తిరుగా ఓరున చంపును భీముడు గ్రుడై వారి చెంత ఆడు పాడుటకు నేను అంగీకరించాను. అమ్మా కృష్ణ, పరును ముంగుటి పోవునది నీ తనువే, ఆత్మ నాది. నేను నిన్ను ఆవహించగలనమ్మా. తనువు నీది ఆడచనమంతయు నాది లీలనాది నడుమ ఖేలని మాట నాది గాత్ర మాధుర్య
జన్మురాలు అయో నిజం నీ పాతివ్రత్యమునకు భంగము వాటిల్లున భీమసేన రేపు రాత్రి నత్తనశాల యందు కీచుకు విటునుతో నీకు మంచి బలరసములే బావా బావా. ఆ సమయమున ఆ నీవు మాత్రము నన్నావహింపకు వారిని నా స్వశక్తి స్వబలముల చేతనే మట్టు పెట్టవలే. కృష్ణ కామ్యార్థ సిద్ధిరస్తు. అది ఆనుకోవాలండి అదే ఓకే లైట్ సార్ నీవు ఇచ్చటనే ఉండి ఆ కీచకుని దుర్మరణమును వీక్షింపు. అవును దేవి, వారిని ఎట్లు పడయింతమందు? అమాయకుని వల్ల అడుగుతున్నారు. చనిపోయిన వాడు కీచకుడేనా అని అనిపించిన చాలు. అటులని పోయి వద్దును. ఆ చాటును దాగి ఉండి వాని వధను వీక్షింపు. నటరాజు నర్తనశాల, ఈ విటరాజు శయనశాల. మోహనానికి నీ ఉంపు సొంపులు సోకి దీపపు కాంతికి మత్తెక్కినట్లున్నది. దీపపు కాంతి చీకటిని పారద్రోల లేకున్నది. మరి యొక్క దివిటి వెలిగించమందువా? ఎందులకు? నేను దీపమును గానా? కదా, దీపముండగా మరి ఒక దీపం ఎందుకు దండగా? అవును, రసికులకిష్టమైన అగరుధూపపు గుబాలింపు లేదు. పొగరు ధూపము పరిమళించుచుండా అగరు ధూపమేలా? పట్టుపాలు పైనను లేదని పరువము చిన్నపోదా? పట్టు జలుబు మెత్తదనము చుట్టుకున్న ఈ సుదతి శరీరము పాన్పునకు సాటి కాదా?
మన్మదసరమున మరులుగుప్పెడు సొమములు లేవని సరసము చిన్నిపోతా. సుమశరుడే తలవాల్చి సుందరుడే రచకుడై ఉండా సుమములేలా? జానవే, మరి తాకవచ్చునా? తాపము తీర్చువారు తాకకనే చెల్లునా? ఏమిది? శరీరమంతయు బిగువై రాయిని తలపించుచున్నది. బిగువు ఎక్కువై పర్వమంతయు ఘనీభవించ కాబోలు తనువు బండబారినేది. ఇదేమి పగలు లేని మేసము రాత్రి ముచ్చటగా మూతిని ముద్దాడు ముంగురుల సమూహమది. భయమా? భయమా? అదేవేవో మాకు పరిచయమేలి. సుందరి సగమురే గచ్చి వృధా కాలయాపనయాల. ఆగు, నా ప్రియము వెలువై నీ మురిపము వర్షమే ఈ నర్తనశాలను తడిపివేయగలదేమో. ఒక్కసారి కళ్ళు మూసుకొనుడు, మరుక్షణము మీ కనులు తెరిపింతును. ఈ యొక్క శిక్షయా? వ్యభిచారము నేరమైనప్పుడు శిక్షను అనుభవింపవలను కదా. అటులనా? అటులనే. ఇప్పుడు తెలుగు ఎవడెవరా నీవు? యముడు ఇష్టపడిన వాడి నుదురు తుడుచువాడను. పరుని పంచక ఆలికి వదిలి గాలికి తిరుగు గంధర్వుడివా? ఇప్పుడు చూడుము. వదలా? ఎక్కడ? మాలిని సంగతి ఎందులకి ఇప్పుడు ఆర్భాటమును ఆపి నాతో యుద్ధములకు రమ్మను. ఈ సమరసింహుని చూడనా సమరములకు సిద్ధమవుతుంది. ఒక్క గుద్దుతో నిన్ను మట్టి కనిపించదు. అవునా? చాలు నీ ఆర్భాటము, చూడరా నా ప్రతాపము. ఒక రక్కసుడు వచ్చి పకుని వోలె నీల్గి మరణించె నా చేతి కనకు వలన. ఆకార పుష్టుని అసురుని చంపుట కీచకు నిద్రించు కీర్తియవునే. కొండలు పిండిగా గొట్టు దానవుడిట్లే విడిసిన చేతిలో పడసినాడు. మన మాంసభక్షకుని మరి చేర్చని కీర్తి సింహబలుని ఎదుట శ్రీముఖమే. భుజబలమున నిండిట బూదిసేతు కాదు వంటక మీద కంటే బూదిసేయ. పర్ల కాంతలను బంధించు మామహీన ఓరగలవేమి రారా సంశూరసేన. కాచుకమ్మ ఇప్పుడు నా వంతు.
బావా, నిగమాగమ భావ, నీ చల్లని కరుణల వెల్లువలో పాండవుల అరణ్య అజ్ఞాతవాసములు పరిసమాప్తమైన నీ దయ ధర్మమై తనరి నేర్పుల రాగ విరాజ మానమై మోదము పల్చి పాండవుల మృకుల కొన్నది దేవదేవా. నీ పాదమే మాకు భాగ్యశ్రీ పాలన చేయవే మాదు జాతకం. మేదిని ధర్మదీప్తుల నిడు మేల్మి శుభముల కూర్చు మాధవా. కోనేటి సుబ్బరాజు గారి యొక్క రచన దర్శకత్వంలో ఇంతవరకు మనం నర్తనశాల అనేటువంటి పద్య నాటకాన్ని చూసాం. ఇందులో వారికి కరతాళతో నృత్య నాటక సాంప్రదాయంలో ఇందాల మన ఆత్మీయులు డాక్టర్ రాంబాబు గారు చెప్పినట్లుగా హారతి ఉంటుంది. అలాగే హారతి పళ్ళెంలో మనం అందరం కూడా మన కరకమలాలతో కరతాళ ధ్వనులే కాదు, కరెన్సీ నోట్లను కూడా మన అభిమానం కొద్దీ ఆ నటులకు మీద అభిమానంతో ఈ పళ్ళెంలో వేసి వారిని సత్కరిద్దాం. అంచేత అలాగే ఇక్కడ శ్రీ కోనేటి సుబ్బరాజు గారు తిరుపతి వాస్తవ్యులు గనక శ్రీ వెంకటేశ్వరుని యొక్క ప్రసాదం కూడా తెచ్చారు, లడ్డు వడ. వాటిని కూడా తీసుకొని అందరూ కూడా ఈ తగిన విధంగా ఈ కళాకారుల్ని మీకు తోచినంత మీ శక్తి మేరకు అభినందించవలసిందిగా ఆహ్వానిస్తూ రాంబాబు గారిని ఆహ్వానిస్తున్నాం. సుబ్బరాజు గారు మాట్లాడతారు. పౌరాణిక పద్య నాటకం రక్తి కట్టించాలి అంటే నవరసభరితంగా ఉండాలి. అది ఉండాలి అంటే హావభావ నృత్య అన్నీ రావాలి. చక్కటి పద్యాలతో విరాట పర్వంలో ఉన్నటువంటి ఆ భాగం తీసుకొని చాలా అద్భుతంగా చేశారు సుబ్బరాజు గారు. ఆయనకి బిరుదులు 2 పేజీలు ఉంటాయి ఆయన బిరుదులు. సో అందుకని మనం కూడా ఇంకోటి చేరిస్తే బాగుంటుందని మా అధ్యక్షుల వారు మేము అనుకుని మేము సంవత్సరానికి ఒకసారే ఇస్తాం. సంగీత వాళ్ళకి సంగీత కళాభారతి, నృత్యం వాళ్ళకి నృత్య కళాభారతి, నాటకం వాళ్ళకి నాటక కళాభారతి అని బిరుదిస్తాం. ఆ బిరుదుని ఈయనకి ఇస్తే సముచితం అని అనుకుని ఆయనకి చెప్పకుండా మేము ఏర్పాటు చేసినప్పుడు మా అధ్యక్షుల వారిని, అలాగే మంతెన వెంకటరాజు రండి సార్, మీ చేతుల మీదుగా ఇస్తే వెంకటరామరాజు గారు దయచేయండి. భక్తులందరికీ మనం అక్కడ మన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ పళ్ళెంలో మనకు తోచింది సమర్పిస్తే అదంతా కూడా వీరికి ఈ కళాకారులకే చెందుతుంది. మరి తిరుపతి నుంచి ప్రసాదం వడ లడ్డు కూడా పట్టుకొచ్చారు, కళ్యాణ లడ్డు. అది అక్కడ చేసి అందరికీ పెట్టాము. అందరూ కూడా స్వీకరించాల్సిందిగా మనది.
కోనేటి సుబ్బరాజు గారిని విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ తరఫున అధ్యక్షులు శ్రీ మంతెన సత్యనారాయణరాజు గారు, కార్యదర్శి డాక్టర్ రాంబాబు గారు, ఈనాటి ముఖ్య అతిథి శ్రీ వెంకటరామరాజు గారు నాటక కళాభారతి అనే బిరుదుతో సత్కరించారు. ఒక్కసారి కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. హలో 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 విశాఖ విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ మరియు విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ కళాభారతి విశాఖపట్నం వారి ఆహ్వానం మేరకు గౌరవనీయులు అధ్యక్షులు మంత్రి సత్యనారాయణరాజు గారు, అలాగే చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు రాంబాబు గారు, మరి పెద్దలు మా నాటకం చూడాలని మమ్మల్ని పిలిపించారు ఇక్కడికి. మేము వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నాటకము ప్రేక్షకుల్ని రంజింపజేస్తాము అని మాటిచ్చాము. దాని ప్రకారం మేము నాటకాలు వేశాము. మేము కోరుకునేది ఒకటే, సంక్రాంతికి వచ్చిన అల్లుడికి అత్తగారు పెట్టాలి నిప్పట్లు, చలికి కావాలి దుప్పట్లు, మా కళాకారులు కావాలి చప్పట్లు. ఇక మేము ప్రదర్శన చేసినప్పుడు ఎన్నో కష్టాలు, రిజర్వేషన్లు, ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అయినా కూడా అవన్నీ అధిగమించి నాటకం ప్రదర్శించినప్పుడు మీరందరూ వచ్చి నాటకం చూసి బాగుందన్నప్పుడు మాకు ఆయస్సు యశస్సు. కాబట్టి మీ ప్రతి ఒక్కరికి విశాఖపట్నం వాసులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి హాలు నిండుండాల్సింది, వర్షాలు పడిన దానివల్ల ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ మంచి కళా పోషకులు ఉన్నారు. మేము అద్భుతమైనటువంటి శ్రీనివాస కళ్యాణం నాటకం ప్రదర్శిస్తాము. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇయర్ కాదు, ఎప్పుడైనా శ్రీనివాస కళ్యాణం నాటకాన్ని ప్రదర్శింపజేస్తే అది కూడా ముందే అందరికీ పాసులు ఇచ్చి హాలు నిండితేనే నాటకాన్ని ప్రారంభిస్తామని చెప్పుకుంటున్నాం మేము. ఎందుకంటే మేము భారీ సెట్టింగులతో వస్తాము, చాలా భారీ బడ్జెట్ ఉంటుంది. శ్రీనివాసుడు తిరుమలలో ఎందుకు వెలిశాడు, ఆయనకు ప్రథమ నైవేద్యం ఎందుకు ఇస్తున్నాము వరాహుడికి, గొల్లవాడే ఎందుకు తలుపు తీస్తున్నాడు, ఒకలమాలకు ఎందుకు కళ్యాణం చేపిస్తూ ఉంది, ఇవన్నీ చూపించాలంటే హాలు నిండితే మేము ఉత్సాహంగా చేస్తామన్న మా ఆశ, కృషి, పట్టుదల. కాబట్టి ముందుగా మాకు పెద్దలు, కళా పోషకులు అందరికీ పాసులు అరేంజ్ చేసి జనాలు పిలిపించగలిగి మమ్మల్ని కనుక పిలిపిస్తే మేము ఈ నాటకం అద్భుతంగా చేశాము, మళ్ళీ రేపు నెల ప్రోగ్రాం పెట్టమని మేము చెప్పడం లేదు. ఈ నెల కాదు, సంవత్సరం అయినా సరే తర్వాత శ్రీనివాస కళ్యాణం వేస్తే కళాభారతిలో మా జీవితం సంతృప్తిగా ఉంటుందని కోరుకుంటూ, మా కళాకారులు, ఎందుకంటే మేము రచనా దర్శకత్వం ఎలా చేసినా నేను కూడా నటుడినే, కాకపోతే నాకు ఈ మధ్య కాలు ప్రాబ్లం అయింది, అందువల్ల వేయలేకపోయినాను, రాలేని పరిస్థితి. పెద్దలు ఏం సుబ్బరాజు గారు మీరు రాలేదంటారని వచ్చాను నేను. పాత్రల పరిచయం కూడా చేస్తే మాకు తృప్తి, ఎందుకంటే వాళ్ళంతా కలిసి సమిష్టి కృషి చేస్తేనే అద్భుతమైన నాటకం, మహానాటకం ఈ నర్తనశాల మీ ముందుకు ప్రదర్శించాము. మరి ఒక నిమిషం సార్ ప్లీజ్. మరి నాటకానికి హీరో మొదటి నుంచి లాస్ట్ వరకు ఆయాసపడుతూ, చలికి వణుకుతూ ఉన్నా కూడా నిరంతరం కంటిన్యూ సీన్ టు సీన్ భీముడు పాత్రధారి రఘురామ్ గారు, విజయవాడ వాస్తవ్యులు. అలాగే మరి సరిజోడి అంటే కీచకుడిని నేను వేయచ్చు, ఎందుకంటే నేనే రచయిత దర్శకత్వం కాబట్టి, కానీ నాకు అలవాటు లేదు, దానికి సరిపోటీగా ఉండాలి. మరి మరొక మా అద్భుతమైన హీరో కమ్ విలన్ కీచకుడి పాత్రధారి డిఎస్పి రావు గారు. ఇంకా నాటకాన్ని నిలబెట్టిన ధర్మరాజు గారు, ఆమూరి సుబ్రహ్మణ్యం, బృహన్నల బొంగా మల్లికార్జున గారు, అభిమన్యుడు చంద్రబాబు నాయుడు గారు, శ్రీకృష్ణుడు టి బాబురాజు గారు, ద్రౌపది సైరేంద్రి శ్రీమతి సురభి రమాలక్ష్మి గారు, స్టేషన్ గన్పూర్. అలాగే సుదేష్ణ తిరుమల బి తెనాలి.
హిడింబి ఉత్తర, సురభి హారిక, అలాగే మరి విరాట్ రాజు, డి గోపాలరావు, అలాగే మరొక కామెడీ యాక్టర్స్ ఇద్దరున్నారు, కేశవులు గారు, శాంబోలు హరినాథ్ గారు, హిడింబాసురుడు, జీమూతమల్లుడు, జింకా నారాయణ స్వామి. మాకు అద్భుతమైనటువంటి మేకప్ చేసినటువంటి వారు వినయ్ గారు, కాకినాడ. డిఆర్కే బకాసురుడు పాత్రధారి. వాళ్ళు లావుగా ఉన్న మా కోసం పద్యాలు పడి ఫైట్ పడి కింద పడతా ఉంటారు. డిఆర్కే రావు గారు, బ్రాహ్మణుడు గారు, కె పుల్లారావు గారు, అలాగే మేకప్ డి వినయ్ కాకినాడ, లైటింగ్, సౌండ్ సిస్టమ్, సెట్టింగ్స్ సురభి సంతోష్, స్టేషన్ గన్పూర్, సంగీతం సురభి కొండలరావు గారు, స్టేషన్ గన్పూర్. మాకు ఇప్పుడు వారే వస్తూ ఉంటారు. కీబోర్డు శ్రీనివాసాచారి గారు, తబలా జగన్మోహన్ గారు. వీరందరి సహకారంతో నాటకాన్ని మీకు రంగుల రంగుల లోకంలోకి తీసుకుని పోయి చూపించాము. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించినందుకు సర్వదా ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలకు మైక్ ఇస్తున్నాను. జయ శ్రీరామ్. మీరందరూ ఆనందంతో చూపించిన అభిమానం 13,702 రూపాయలు.